ఎన్నుకోవాలని కూడా మూడో వాళ్ళు ఎవరున్నారు? అంటే ఆల్టర్నేటివ్ లేరు, అదే అంటున్నాను. ఎన్నుకోవాలన్నా ఆల్టర్నేటివ్ కనిపించాలి కదా, స్ట్రాంగ్ ఎవరో. ఇంకెప్పుడు అవుతుంది? ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఏ అంశాలు కీలకమయ్యే అవకాశం ఉంది? విభజన అంశాలు 9, 10 సెక్షన్ 9, సెక్షన్ 10, సెక్షన్ 11. 9లో దాదాపుగా 1,40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. వివిధ కార్పొరేషన్లు ఇవన్నీ, ఇంక్లూడింగ్ ఏపీఎస్ఆర్టీసీ ఇట్లాంటివన్నీ కూడా. వాటికి మన డబ్బులు మనకి ఇవ్వాలా, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవాలా. అందులో కొన్ని ఇప్పుడు ఆర్టీసీకి బోల్డ్ అంత భూములు హైదరాబాద్లో ఉన్నాయి. దాంట్లో మనకి భూమి ఇస్తారా, భూమికి బదులుగా డబ్బులు ఇస్తారా? లేదు, అట్లాంటి కార్పొరేషన్స్ చాలా ఉన్నాయి. వాటికి సంబంధించి ఏమి ఇస్తారు? సెక్షన్ 10కి వచ్చేటప్పటికి యూనివర్సిటీలు వీటికి సంబంధించి మరి చెన్నారెడ్డి ఇది ఇట్లాంటి వాటిట్లో మనకి భూమి పంచి ఇస్తారా, లేకపోతే దాని బదులుగా డబ్బులు ఇస్తారా? అవి 2 కలిపితే దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు రావాలి మనకి. ఆంధ్రప్రదేశ్కి 1,90,000 కోట్లు రావాలి. ఈ 1,90,000 కోట్లలో మనం ఒక 25-50 వదులుకుందాం, 1,40,000 కోట్లన్నా ఇస్తుందా? ఎందుకంటే మనం 40,000 కోట్లు వదులుకున్నా జనం పట్టించుకోరు, పోనీలే అనుకుంటారు. 1,00,000 కోట్లు తెచ్చినా గ్రేటే. 1,00,000 కోట్లు ఇచ్చే పరిస్థితుల్లో తెలంగాణ ఉందా? దశల వారీగా ఇస్తానంటే దేనికి పనికిరాదు. బల్క్గా ఇస్తుందా? లేదా మన ల్యాండ్ మనకి ఇచ్చేస్తే మనం దాన్ని వేలం వేసి అమ్ముకుని